మనం ఇండియన్ ఇండిపెండెన్స్ డేని ఆగస్ట్ 15కి సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ మీలో ఎంతమందికి తెలుసు హైదరాబాద్కి ఆగస్ట్ 15కి కాదు, సెప్టెంబర్ 17th 1948కి ఫ్రీడమ్ వచ్చిందని. అంటే 14 నెలల తర్వాత. మీకు ఈ విషయం ముందే తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. రజాకర్స్ సినిమా స్టోరీ గురించి చెప్పాలంటే, ఇండియాకి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ని మాత్రం నిజాం రూల్ చేస్తూ ఉంటాడు. నిజాంకి హైదరాబాద్ని ఇండియాలో విలీనం చేయడం ఇష్టం లేదు. దానికోసం నిజాం ఒక ప్రైవేట్ ఆర్మీని ఫామ్ చేసుకుంటాడు. దాని పేరే రజాకర్స్. రజాకర్స్ మెయిన్ మోటివ్ ఏంటంటే, తెలంగాణలో ఉన్న హిందువులందరినీ ముస్లింలోకి కన్వర్ట్ చేయడం. ఒకవేళ కన్వర్ట్ అవ్వకపోతే వాళ్ళని చంపడం. నిజాం ప్రైవేట్ ఆర్మీ హెడ్ వచ్చేసి కాసిం రజ్వీ, ప్లేడ్ బై రాజ్ అర్జున్. ఈయన పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే కొట్టి చంపేయాలనిపించింది, అంతగా ఇన్వాల్వ్ అయ్యాడు క్యారెక్టర్లో. అసలు రజాకర్స్ హిందువులను ఎలా హింసించారు, ఈ రజాకర్కి మన తెలంగాణ వీరులు ఎలా ఎదుర్కొన్నారు, ఆ తర్వాత హైదరాబాద్ ఇండియాలోకి ఎలా విలీనమైంది అనేదే మెయిన్ స్టోరీ. ఈ మూవీలో స్పెసిఫిక్గా హీరోస్ అంటూ ఎవరు లేరు. ప్రతి 30 minutesకి ఒక కొత్త క్యారెక్టర్ని చూపిస్తారు. ఆ క్యారెక్టర్స్ ఇచ్చిన ఇంపాక్ట్ చాలా బాగున్నాయి. మూవీ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఒకప్పటి కార్లు, కాస్ట్యూమ్స్, ఇంకా వాళ్ళ ఇళ్లను చాలా బాగా రియలిస్టిక్గా చూపించారు. పర్ఫార్మెన్సెస్ వైజ్ మాట్లాడుకుంటే, ఇంతకుముందు నేను చెప్పినట్టు మూవీలో అందరూ హీరోలే. క్యారెక్టర్స్ అందరూ లైక్ అనసూయ, వేదిక, బాబీ సింహ, ఇంద్రజ, మార్కట్ దేశపాండే, ప్రేమ, వీళ్ళందరూ వాళ్ళ క్యారెక్టర్లో చాలా బాగా యాక్ట్ చేశారు. డైరెక్టర్ యాతా నారాయణ గారికి ఇది ఫస్ట్ మూవీ అయినా కానీ మూవీని చాలా బాగా తీశారు. మ్యూజిక్ విషయానికి వస్తే, మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. కొన్ని సాంగ్స్ అయితే గూస్ బంప్స్ తెప్పిస్తాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మూవీకి మ్యూజిక్కే మెయిన్ ప్లస్. ఓవరాల్గా ఈ మూవీని ఒకప్పుడు హైదరాబాద్లో జరిగిన అన్యాయాలను తెలుసుకోవాలంటే చూడండి. కొంచెం స్లో పేస్లో మూవీ రన్ అవుతుంది, కానీ ఎక్కడ బోర్. ఈ మూవీకి నేను 3.5 out of 5 రేటింగ్ ఇస్తాను. ఇది రజాకర్స్ మూవీ రివ్యూ. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా నా వీడియోని లైక్, షేర్, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.